అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గురువారం అర్ధరాత్రి స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ, 30 లక్షల నగదు చోరీ చేసి పరారైన నిందితులు. సార్వత్రిక ఎన్నికలకు కార్లు అద్దెకు తీసుకుని 4 నెలలు కావస్తున్నా డబ్బులు ఇవ్వలేదని మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన మదనపల్లి కార్ల యూనియన్ సంఘం నాయకులు. వినాయక మండపాల ఏర్పాటుకు నిబంధనలు పాటించాలి, హెచ్చరించిన మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు. పట్టు చీరల వ్యాపారులను మోసం చేసిన కిలాడి లేడీ, పట్టు చీరల వ్యాపారి పేరుతో కోట్ల రూపాయలు దోచేసిన మహిళ. ఇక డీటెయిల్స్ చూస్తే వినాయక మండపాల ఏర్పాటుకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితికి అన్ని అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని వెల్లడించారు. అనుమతి లేని మండపాలు తొలగిస్తామని తెలియజేశారు. బలవంతపు వసూళ్లు చేసే వారిపై నిఘా ఉంచుతామని చెప్పుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ కి ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు హెచ్చరించారు. మదనపల్లి ప్రజలు వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకుల్ని ప్రతిష్ఠించే సంఘం వారు డే అండ్ నైట్ వాళ్ళు కాపలాగా ఉండవాలి. అంతేకాకుండా నడి రోడ్లలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠ చేయకూడదు. రోడ్డుకు పక్కన ట్రాఫిక్ అంతరాయం లేకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. అట్లు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడింది. ముఖ్యంగా యూత్ ఈ వినాయక చవితి సందర్భంగా చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా ఆ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వారిపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము. ఇది అందరికీ యూత్కు ముఖ్యంగా ఈ వినాయక పెట్టే వాళ్లకు ఈ చందాల విషయంలో గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే. అర్ధరాత్రి స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ, 30 లక్షల నగదును చోరీ చేసి పరారైన నిందితుడు. చంద్రగిరిలో గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బ్యాంక్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత నగదు దొంగతనం జరిగింది అనే దానిపై బ్యాంక్ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మా కార్లు వాడుకొని డబ్బు ఇవ్వలేదని మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కార్ల యూనియన్ సంఘం నాయకులు. అసెంబ్లీ, పార్లమెంట్ 2024 ఎన్నికల్లో కార్లు, జీపులు, సుమోలను ఎన్నికల విధులకు అధికారులు అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ డబ్బుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయలేదని శుక్రవారం మదనపల్లిలో కార్ల యూనియన్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా మదనపల్లి టౌన్ బ్యాంక్ సర్కిల్ వద్ద అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. బాధితులు మాట్లాడుతూ తమ్మళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులకు వినియోగించుకున్న తమ వాహనాల బిల్లు 18 లక్షల రూపాయలు పెండింగ్ ఉందన్నారు. ఈ రోజు, రేపు అంటూ నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకుండా తమ మనోభావాలు దెబ్బతీసేలా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. ముంబై సినీ నటి జత్వాని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత తనకు న్యాయం చేస్తారని సినీ నటి మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటూ ముంబై సినీ నటి తెలిపారు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ముంబై నుండి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేస్తారని, చంద్రబాబు ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. So many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. You know, I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they'll not let innocent
suffer like this. I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. పెద్ద బంగారు నత్తం చెరువులో శుక్రవారం ఉదయం మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కుప్పం పోలీసుల ఘటనా స్థలం చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన మహిళ కుప్పం బాలల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీదేవి 48 సంవత్సరాలుగా సమాచారం. ఇటీవల ఆమెకి కవల పిల్లలు పుట్టి 28 రోజులైందని, ఆమె ప్రసూతి సెలవుల్లో ఉన్నట్లు తోటి అధ్యాపకులు తెలిపారు. మృతి కల కారణాలు పోలీసులు విచారణ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తున్న పలు రాజకీయ పార్టీలు, హిడెన్ కెమెరాలపై విచారణ జరగకుండా రాజకీయం చేస్తున్న పార్టీలు, మీ వాళ్ళు అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పార్టీల నేతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కొన్ని వందల మంది జీవితాలతో రాజకీయం చేయకండి అంటూ తల్లిదండ్రులు ఆవేదన చేపట్టారు. అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ వేసి వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నిరసన చేపట్టారు. కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరోగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా దీన్ని చూసామని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసులో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేనంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్ గా తెలిసేదానికి అవకాశం. చంద్రగిరికి చెందిన ఓ మహిళ ధర్మవరం వస్త్ర వ్యాపారిని మోసం చేసింది. 2.5 ఏళ్లుగా పట్టుచీరలు తెచ్చుకుంటూ నమ్మకంగా వ్యాపారం చేసింది కందుకూరి గాయత్రి. ఈ క్రమంలో ధర్మవరంకు చెందిన వస్త్ర వ్యాపారి ముత్తుశెట్టి సాయి కుమార్ దగ్గర 50 లక్షల రూపాయల విలువైన పట్టుచీరలు సరుకు తెచ్చుకుంది గాయత్రి. తీసుకున్న సరుకుకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారి ముత్తుశెట్టి సాయి కుమార్ చంద్రగిరిలోని కందుకూరి గాయత్రి ఇంటికి చేరుకున్నాడు. వారం నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్న గాయత్రి స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. గాయత్రి ధర్మవరంలో తనతో పాటు మరికొందరిని మోసం చేసినట్లు తెలిపాడు. ఇదే తరహాలో తమిళనాడు వ్యాపారులను మోసం చేసి 20 కోట్లు కాజేసిందని తమిళ మీడియా కథనాలు చూపించాయి. తనకు న్యాయం జరిగేంత వరకు కదలేది లేదని స్పష్టం చేశాడు. ఇంటి ముందు నిరసన తెలుపుతుంటే పోలీసులతో అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నాడు బాధిత సాయి కుమార్. నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్, నా ధర్మవరం సార్. ఇక్కడ తిరుపతి చంద్రగిరి గాయత్రిది కందుకూరి గాయత్రి అనే ఆమె 50 లక్షల చిల్లర బాకీ అమౌంట్ ఉంది సార్. చాలా ఇబ్బంది పెడుతుంది సార్. పట్టు చీరలు తీసుకొని ఈ విధంగా మోసం చేసి రేపిస్తా మన్నాడు ఇస్తా అని డబ్బులు కానీ ఇస్తారు. సరికి ఇచ్చిన దానికి డబ్బులు లేకోకుండా అదేవిధంగా చీరలే ఇస్తుంది. ఆ చీరలే కానీ ఈ మేడం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే ధర్మవరంలో కూడా 15 నుంచి 20 మంది వరకు ఇవ్వాలి సార్. దగ్గర 20 కోట్లు బాకీ ఉంది సార్. ధర్మవరంలో కూడా ఇట్లా ఇబ్బంది పెడుతుంది సార్. మోసం చేసుకుంటూనే పోతుంది సార్. ఇంతకు ముందు కూడా ఇట్లా ఆర్నీలో టీవీలో వచ్చినా కానీ నన్ను ఏం చేయలేరని ఇట్లా చెప్తాను సార్. నేను వచ్చి 3 రోజులు అయింది సార్. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటానని
తెలియజేస్తాను సార్ మీకు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు మదనపల్లిలోని డాక్టర్ అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కళాశాలలోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం ఏ పని చేయాలన్నా మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చుని ఉద్యోగాలు చేసే వారికే కంటి సమస్యలు వస్తుంటాయని చాలా మంది భావిస్తారు. అయితే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఇతర అనారోగ్యాలు కూడా కంటి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా కంటి ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయించుకోవాలని, కానీ మనలో చాలా మందికి అసలు ఆ ధ్యాసే ఉండదని అన్నారు. పెద్ద వ్యాధులు బాగా ముదిరితే తప్ప బయటకు తెలియవు. అయితే పరీక్షల ద్వారా ముందుగానే వీటిని గుర్తిస్తే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతమైన కళ్ళ కోసం రెగ్యులర్ చెకప్ అవసరమని అన్నారు. పాలకూర, డ్రై ఫ్రూట్స్, నారింజ, చిలకడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు, క్యారెట్ రసం వంటి ఆహారాల ద్వారా మన కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగ్రవాల్ కంటి వైద్య హాస్పిటల్ డాక్టర్ ఎన్ వంశీధర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ఇమాన్యుయల్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల బాషా. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.